నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి పేర్కొన్నారు। ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ 13 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని ప్రజాభిమానాన్ని పొందడంలో ముందుందని తెలిపారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం రాష్ట్రం అన్ని రంగాల ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో అన్ని రాష్ట్రాలు ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ముఖ్యమంత్రి పరిపాలన ఉందని కీర్తించారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యవంతంగా జీవించి రాష్ట్రాన్ని 10 కాలాల పాటు పాలించాలని కోరారు। ఈ కార్యక్రమంలో చిత్తూరు మేయర్ ఆముద, ఉప మేయర్లు రాజేష్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్, అంజలిరెడ్డి, హరిణిరెడ్డి, గుడిపాల ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, వసంతపురం సర్పంచ్ రజనీకాంత్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। వాళ్ళకు అందుతాయనే మాట కూడా మనం ప్రధాన దిశలో చెప్పాలి। దీని మీదే భయపడిపోయింటారు। అనుమతులకు పోతేనే అనుమతులకు ముందు చేయిట్ వచ్చేస్తా ఉంది, ముందు కూడా మనం అందరికీ చెప్పాలా। అదే విధంగా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్స్ దాదాపు ఇంకా 13 కిలోమీటర్ల దూరంలో సంవత్సరం లోపే పూర్తిగా తీసుకొని వచ్చి 14 సంవత్సరాలైంది। ఈ 14 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మన నాయకుడు ఎన్నో కష్టాలు పడి మన కోసం, ప్రజల కోసం ఓ స్టాండ్ తీసుకొని ఈరోజు సీఎంగా ఉండి ఆయన ఏ కష్టాలు అయితే చూసినాడో ఆ కష్టాన్ని, ప్రతి కష్టాన్ని ప్రజలకి లేకుండా దూరం చేయాలని ఆ సంకల్పంతో పార్టీ పరిపాలన చేస్తున్నాడు। అలాంటి వ్యక్తిని మళ్ళా ఎలక్షన్ వచ్చింది, ఇంకా 1 month లో ఎలక్షన్ అయిపోతుంది। అలాంటి వ్యక్తిని మనమంతా కష్టపడి మళ్ళీ సీఎం చేసుకొని చిత్తూరులో విజయానందరెడ్డి అన్న గారిని ఎమ్మెల్యే చేసుకొని అందరూ కష్టపడదాం, కష్టపడితే ఫలితం వస్తుంది, కష్టపడినప్పుడు రాదు। కాబట్టి మన సీఎం గారి కళ కోసం ప్రతి ఒక్కరు కష్టపడి ఆయన కళ నెరవేర్చేదానికి మన సాయి శక్తిలో దానిపోస్తాము। అలాంటి వ్యక్తి ఉంటే మనకు మన వీఎన్ అలాంటి వ్యక్తి ఉంటే చిత్తూరుకి అందరికి మంచి అవుతుంది। కొద్దిగా డౌన్ చేయన్నా, మైక్ అన్ననే కనపడలేదు, డౌన్ చేయన్నా। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీరాభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి పదవులలో ఉన్నటువంటి మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, అనేక హోదాల్లో ఉన్నటువంటి నాయకుల సమక్షంలో ఈరోజు మేమందరం కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది। మనం చూస్తే 13 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బీజం, ఆ బీజం నుంచి బీజంగా ఉన్నప్పుడే దాన్ని చీమలు తినాలని చాలా కష్టపడ్డాయి। చీమల బారి నుంచి తప్పించుకున్న మా నాయకుడు చిన్న మొక్కగా ఎదిగాడు। ఆ మొక్క అయ్యేటప్పటికీ మేకలు, గొర్రెలు తినాలని చూశాయి। ఆ మొక్క నుంచి కూడా తప్పించుకొని ఏకంగా వృక్షమైనాడు। ఆ వృక్షం నీడలో మేమందరం కూడా ఈరోజు చల్లగా ఉన్నాం, చక్కగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం। కాబట్టి అటువంటి మహానుభావుడు 100 సంవత్సరాలు సంపూర్ణంగా జీవించి ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు పాలించి అంతర్జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతానని మాకైతే ప్రగాఢ నమ్మకం ఉంది। రాష్ట్రంలోని ట్రేడ్ యూనియన్లను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లతో బలోపేతం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని జోనల్ వెంకటపారెడ్డి తెలిపారు। ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్లు సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన ఏకైక యూనియన్ వైఎస్ఆర్ టీయూసీ అని అన్నారు। అన్ని యూనియన్లను కలుపుకోవడం జరుగుతుందన్నారు। 3 జిల్లాల్లో పర్యటించి ట్రేడ్ యూనియన్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ మహమ్మద్ రఫీ, పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజున వివిధ రకాలైనటువంటి కార్మికులు
మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, కార్మికుల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు అయితే కానీ, వీటన్నిటిని చూసి ఈ చిత్తూరు పట్టణంలో వివిధ రకాల ట్రేడ్ యూనియన్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో చేరటం జరిగింది. దాంతోపాటుగా వారందరి సమక్షంలో ఈ రోజున మన చిత్తూరు పట్టణంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే, ఇక్కడ మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పి, ఆయన వచ్చిన తర్వాత పేద ప్రజల పట్ల ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు, వారికి ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశించకుండా వారి ఇంటికి వచ్చి వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని చూసినటువంటి ఈ కార్మిక కర్షక వర్గాలన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు ప్రజలకు భరోసా ఇవ్వడానికి కుప్పం నియోజకవర్గంలో కవాతు నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనాథ్, ఆర్టీఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం పోలీస్ స్టేషన్ నుండి పట్టణ పూర్వ వీధిలో కవాతు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని, సామాన్య ప్రజలకు నమ్మకం, భరోసా కలిగించడం కోసం కేంద్ర బలగాలు మరియు పోలీసులతో కవాతు నిర్వహించామన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కులు వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు మరియు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కుప్పం కాన్స్టిట్యున్సీకి విచ్చేస్తున్నారు. సో వారితో పాటు ఇవాళ ఆర్డీఓ గారు మరియు కుప్పం సబ్ డివిజన్ పోలీసు, శాస్త్ర సీమాలకు సంబంధించిన సెంట్రల్ బల్గా సంబంధించిన వాళ్ళ ఫోర్స్తో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓటర్స్కి భరోసా కల్పిస్తూ వారిని ధైర్యం నింపుతూ ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసు, ఆ తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ టీం అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినాము. మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎలక్షన్స్కి. ఐరాల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేసి పార్టీ పైన ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బుజ్జిరెడ్డి, వైఎస్ ఎంపీపీలు సురేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మండల బూత్ కమిటీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, ఐరాల ఎంపీటీసీ సురేంద్ర యాదవ్, మైనార్టీ నాయకులు హరుణ్ భాషా, ఓబుల్ రెడ్డి, శ్రీను రెడ్డి, దొరబాబు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు కూడా వివిధ సంక్షేమ పథకాలు పేదలకు అందించిన ఘనత మనం అందరం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కూడా వారి వారి గ్రామాల్లో పార్టీ బలోపేతాన్ని కృషి చేసి తిరిగి ఈ నియోజకవర్గంలో మన పూతలపట్టుకు సంబంధించి డాక్టర్ సునీల్ కుమార్ గారిని, అలాగే ఎంపీ రెడ్డప్ప గారిని ఇద్దరిని గెలిపించుకొని ఈ రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనే దృఢ సంకల్పంతో మనం అందరూ కూడా ఐకమత్యంగా పనిచేయాలని సవినయంగా కోరుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గన్మెన్ దయచేసి పైన చూస్తూనే ఉండండి మరింత సమాచారం కోసం 7 హిల్స్ టీవీ.